న్యూయార్క్ లో డే నెంబర్ 2 వెజిల్ కి వచ్చినాము. హడ్సన్ యార్డ్స్ ఇక్కడ షాపింగ్ మాల్ వెజిల్ మా అక్క బావకి చూపిద్దామని ఇక్కడికి వచ్చినాము. పార్కింగ్ ఇవాళ మండే కదా, ఇక్కడ న్యూయార్క్ లో సెలవు మార్టిన్ లూథర్ కింగ్ ది. సో పార్కింగ్ కొంచెం కష్టమైంది, బట్ ఎప్పుడు పార్కింగ్ కష్టమైనా నేను స్పాట్ హీరోలో బుక్ చేస్తాను. సో స్పాట్ హీరోలో బుక్ చేసిన జస్ట్ ఇక్కడ ఒక 5 minutes లో వెజిల్కి రీచ్ అవుతాము. అక్కడ కనిపిస్తున్నాయి ఆ బిల్డింగ్స్, అక్కడే వెజిల్. ఆ ఫోటో అది ఫ్లైఓవర్ ఉంది కదా చిన్నది, అక్కడ నుంచి దగ్గరే. సో లెట్స్ గో. న్యూయార్క్ లో మేము ఎన్ని ఇయర్స్ ఉన్నాం కదా, ఎప్పుడు నాకు చలి అనిపించలే. అంటే వచ్చి పోయేటోళ్ళం కదా సిటీకి, ఈసారి చచ్చిపోతున్నాం అసలు. అంటే మేరీల్యాండ్ వెదర్ అలవాటైందేమో మాకు. టూ మచ్ ఆఫ్ చలి, అసలు ఇట్లా వణుకుతుండే మాట్లాడడానికి కూడా వస్తలేదు నాకైతే. మేబీ దానికి అలవాటు తప్పినట్టున్నది. చలి మాత్రం ఎప్పుడు ఇట్లనే ఉంటుంది ఇక్కడ న్యూయార్క్ లో. నెగిటివ్ లైక్ 29-30 Fahrenheit ఉన్నది, విచ్ ఈస్ 0, -1, -2 degree C. సో చలి ఎప్పుడు ఇట్లనే ఉంటుంది ఇక్కడ. ఇంకెక్కువ ఉంటుంది. ఇంకా స్నో పడలేదు లక్కీగా. ఇవాళ విండ్ కూడా ఏం పెద్దగా లేదు. సో హోప్ఫుల్లీ విల్ ఎంజాయ్ టుడే. కాకపోతే ఇంత లైక్ యూనో క్లౌడీ అంతా లైక్ గుడ్డిగా ఉంది, మబ్బు ఉంది. మైండ్ కూడా అట్లానే ఉన్నది. కొంచెం సన్నీ ఉంటే బాగుండు. సన్నీ ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఈవినింగ్ మనకి గోల్డెన్ అవర్ ఉంటుంది. గోల్డెన్ అవర్ అంటే లైక్ బిల్డింగ్స్ మీద మనకి సన్ రైజ్ పడి ఆ గోల్డిష్ కలర్ వస్తుంది అనమాట. సన్సెట్ అప్పుడు, సన్ రైజ్ అప్పుడు కూడా ఉంటుంది మనకి అదే కలర్. సో అదొకటి మిస్ అవుతాము. ఇదే గాయస్ వెజల్. మనకి ఎడ్జ్ కూడా ఇక్కడే ఉంటుంది. ఎడ్జ్ బిల్డింగ్ ఇక పైన కనిపిస్తుందా, అది ఎడ్జ్ కూడా వెళ్ళడానికి ట్రై చేస్తాము. లెట్స్ గో. వెజల్ తర్వాత ఆక్యులెస్కి వచ్చినాము. ఆక్యులెస్ చూపిద్దామని అక్క వాళ్ళకి. మేము వచ్చినప్పుడు ఎప్పుడు ఇట్లా కలర్స్ ఇవి పెట్టి లేవు. ఈసారి మంచిగా రెడ్, బ్లూ కలర్ లైక్ యూఎస్ ఫ్లాగ్ కలర్స్ పెట్టిండు. చాలా బాగుంది. బాగుందరా? ఇక్కడ ఫోటో సెక్షన్స్ నడుస్తున్నాయి, ఫొటోస్ దిగుతున్నాం. ఇక్కడ నుంచి కొంచెం సేపు ఉండి 7-11 మెమోరియల్ దగ్గరికి వెళ్తాము. అక్కడ కూడా కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తామో చూడాలి. అక్కడ కింద మొత్తం షాపింగ్ మాల్స్ ఉంటాయి, అదే షాపింగ్ కాంప్లెక్సెస్, డ్రెస్సెస్ అవన్నీ. ఇంకా కిందకి వెళ్తే మనకి న్యూ జెర్సీ న్యూయార్క్ ట్రాన్సిట్ ఉంటుంది. అండర్ గ్రౌండ్ కన్స్ట్రక్షన్, కింద ట్రైన్స్ పోతాయి. బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ ఇది. డంబోకి వచ్చినాము. పైన ట్రైన్ అవుతుంది. వీళ్ళ ఫస్ట్ స్నో ఎంజాయ్ చేస్తున్నారు న్యూయార్క్ లో. చెప్పాలంటే అక్కడ మన న్యూ జెర్సీలో మనది స్నో కాదనే చెప్పాలి, ఇదే ఫస్ట్ స్నో అనుకోవాలి. హౌ టు బి ఇట్ గర్ల్ ఆదు. పడ్డట్టు ఏమనిపిస్తలేదు, మన మీద ఏమనిపిస్తలేదు. రాస్తా మీ తెలుగు రాస్తా. ఏంటంటే
స్టెప్స్ రాద్దాం అనుకున్నాను. ఇటు బావా. ఇటు బిల్డింగ్ డిఫరెన్స్ న్యూయార్క్ వచ్చినాం కదా, మా పాత ఇంటికి ఒకసారి చూద్దామని వచ్చినాము. చూస్తే లైక్ పాత ఓల్డ్ మెమరీస్ అన్నీ వస్తున్నాయి. అమ్మాయి స్ట్రీట్ అంతా వాకింగ్ చేసేటోళ్ళము, మొత్తం మంచు పడి అద్దరిపోయింది. మంచి ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది నాకైతే. చూడండి ఇదంతా, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఎదురుగా కనిపించేదే మా పాత ఇల్లు, బ్యూటిఫుల్గా ఉంది. మా పాత ఇంటికి వచ్చినాము. పాత ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ మాకు స్నో వెల్కమ్ చెప్తున్నది. ఎప్పుడు నేను ఇక్కడే గ్యాస్ కొట్టిస్తాను. ఎట్లుంది రాలేదు? బాగుంది. ఎట్లుంది? బాగుంది కదా. న్యూయార్క్ డే 2 ఈ హోటల్లో ఉంటున్నాం గైస్. బాగుంది. 2 nights ఇక్కడే ఉంటాము. నా పాత ఆఫీసు, పాత రూమ్ దగ్గర. బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. స్నో భలే పడుతుంది బయట. పొద్దున కల్లా మొత్తం వైట్గా అయిపోతుంది. ఇక నేను రేపు పొద్దున రిమోట్ లాగిన్ చేయాలి పొద్దున్నే లేచి. బ్యూటిఫుల్గా ఉంది. దిస్ ఈస్ గుడ్. 2 రోజులకి యా ఎంజాయ్ చేస్తాం ఇక్కడ. That's all for this video guys. Hope you all like this video. మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బై బై.